ద్వాదశ లవణ కార్యక్రమాలకు స్వాగతం. ఆ ద్వాదశ లవణాలలోనికి వెళ్ళబోయే ముందు ఈ మధ్య జరిగినటువంటి ఈ ఉగ్రవాదుల ఘాతుకాలని ప్రపంచం అంతా ఖండించింది. అలాగే ఇక్కడ మతాలకు సంబంధం లేకుండా సామాన్యమైనటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టి క్రూరంగా కర్కశంగా చంపినటువంటి ఆ ఉగ్రవాదాన్ని మన అందరం ముక్తకంఠంతో వ్యతిరేకించవలసి ఉంది. చనిపోయినటువంటి అలాగే మరి గాయాల పాలైనటువంటి ఆ వ్యక్తులకు మనం సానుభూతి తెలియజేద్దాం. ఇక మన ద్వాదశ లవణాలలోని తర్వాతి లవణం సైలీషియా. ఈ సైలీషియా లవణం చర్మంలోను, వెంట్రుకల్లోను, ఎముకల్లోను ఈ విధంగా ఉంటుంది. ఈ లవణాన్ని సూస్లర్ 12x లో వాడారు. ఎక్కువగా 12x బాగా పనిచేస్తుందని చెప్తారు. లవణాన్ని ఎప్పుడైనా సరే మనం ఏ లవణం అయినా సరే వాడాల్సి వచ్చినప్పుడు 2 మాత్రల చొప్పున వేసుకోవాలి. అంటే ఒక డోస్ అంటే 2 మాత్రలే. అవసరమైతే ఆ పరిస్థితులను బట్టి, మన అవసరాలను బట్టి అరగంటకు, గంటకు అలా టైమును మార్చుకుంటూ ప్రతిసారి కూడా 2 మాత్రల చొప్పున వేసుకోవాలి. ఈ విషయాన్ని చాలామంది మిత్రులు అడిగారు. అందువలన మరలా చెప్పాల్సి వచ్చింది. అదేవిధంగా ద్వాదశ లవణాలని వాడాల్సి వచ్చినప్పుడు మనకున్న లక్షణాలను బట్టి అవసరమైతే 1కి మించిన లవణాలను వాడుకోవచ్చు. ఈ ద్వాదశ లవణాలు మనం శరీరంలో ఉండవలసినటువంటి లవణాలు. అవి లోపించటం వలన వచ్చే సమస్యలకి మళ్ళీ అవే పరిష్కారం. ఏ లవణం అయితే లోపించిందో మనకు శరీరం తెలియజేసే లక్షణాలను బట్టి ఆ లవణాలను ఎంచుకోవటం ద్వారా మనం ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కాబట్టి సమస్యలని బట్టి 1 కన్నా ఎక్కువ లవణాలు వాడాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం ఒక అరగంట కాల వ్యవధిలో 1 కన్నా ఎక్కువ లవణాలను వాడుకోవచ్చు. అలాగే ప్రతి సందర్భంలోనూ ఒక డోస్ అంటే 2 మాత్రలు.